అనంతపురం అర్బన్లోని శారదా స్కూల్ నందు తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి, మున్సిపాలిటీ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ 15,000 చొప్పున ప్రభుత్వం తల్లుల ఖాతాలో వేస్తుందని, గత ప్రభుత్వంలో 2 విద్యార్థులు ఉంటే ఒకరికి మాత్రమే తల్లికి వందనం పడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన ప్రత్యేక వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని దగ్గుపాటి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరుపుతున్న కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. వారి అల్లరి చేయకూడదు, క్లాప్స్ మాత్రమే కొట్టాలి. పిల్లలు వాళ్ళ మనసు పెట్టి వాళ్ళ యొక్క అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు అనేటువంటి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగు శారదా మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో మీరు చూశారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కనీసం ఏ గవర్నమెంట్ స్కూల్లో కానీ కండక్ట్ చేయలేదు. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత సంవత్సరం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం 2024లో ఏర్పడిన తర్వాత గత సంవత్సరం నుంచి పీటీఎం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేవలం ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో మాత్రం పీటీఎం మీటింగ్లు జరిగేటివి. 6 మంత్స్కి ఒకసారి పిలిచి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పిలిచి ఈ పీటీఎం ప్రోగ్రాంలు కార్పొరేట్ స్కూల్లో జరిగేటివి. కానీ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి, అంటే విద్యార్థులు బాగా చదువుతున్నారా లేదా, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు, అలాగే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, టీచర్స్ ప్లస్ పేరెంట్స్ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా చదువుకు సంబంధించి బాగా చదువుతున్నారా, లేకపోతే మార్కులు ఏమైనా తక్కువ వస్తున్నాయా, లేకపోతే ఏమైనా సబ్జెక్టులో వెనకబడి ఉన్నారా, ఇలాంటి కమ్యూనికేషన్ పేరెంట్స్కి, టీచర్స్కి ఈరోజు జరుగుతూ ఉంది స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. గతంలో చూశారు మీరు, ఏ బుక్ తీసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. అలాగే స్కూల్ డ్రెస్సుల మీద, లాస్ట్ బెల్ట్ల మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించి పిల్లల్ని ఒక టైప్లో, అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కనిపించే విధంగా పిల్లలకి ఒక విధానమైనటువంటి నెగిటివ్ దీంతో తీసుకెళ్ళేవాళ్ళు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మా ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎక్కడే కానీ ఒక ఫోటో లేకోకుండా, ఈరోజు ఎవరు ఫోటో లేకోకుండా ఈరోజు స్కూల్ కిట్స్ అయితే ఏమి, అలాగే బుక్స్ అయితే ఏమి నాణ్యతగా ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో మీరు చూసారు, స్కూల్ డ్రెస్సులు ఇస్తే 6 నెలలు చినిపోయేది. కానీ ఈరోజు దాదాపు 2 ఏళ్ళకు పైగా మందికి వచ్చే విధంగా క్వాలిటీ మా విద్యాశాఖ మంత్రి గారు